వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. బంగారం ధర రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఫస్ట్ టైం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $5,000 దాటింది. మార్కెట్లో ఈ పరుగు ఎంతవరకు అన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో భారతదేశంలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. కేవలం గత వారం రోజుల్లోనే మేలిమి బంగారం ధర సుమారు 15,000 పెరగగా వెండి ధర ఏకంగా 40,000 మేర ఎగబాకింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులతో పాటు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,400 చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే, ప్రపంచంలో రాజకీయ గందరగోళం పెరిగిన వేళ బంగారం ధరలు కొత్త చరిత్రనే సృష్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు పెరగటంతో బంగారం ధర $5,000 స్థాయిని దాటింది. గత 2 సంవత్సరాల్లో బంగారం ధర రెండింతలకు పైగా పెరగటం మార్కెట్లో భయాన్ని కొలిచే సాధనంగా బులియన్కు ఉన్న చారిత్రక పాత్రను మరోసారి గుర్తు చేసింది. బులియన్ ధర సుమారు $5,400 చేరింది. గత వారం ఇది 8% కంటే ఎక్కువగా పెరిగింది. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు పెరగటం, డాలర్ బలహీనపడటం డిమాండ్ను మరింత బలపరిచాయి. ఒక ఔన్స్ బంగారం ధర తొలిసారి $5,000 మించి పెరిగింది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను కొత్తగా మలచడం, పెట్టుబడిదారులు సార్వభౌమ బాండ్లు కరెన్సీల నుంచి బయటకు రావటం ఈ వేగవంతమైన ర్యాలీకి కారణాలుగా మారాయి. బంగారం వ్యాపారంలో ఒక ట్రాయ్ ఔన్స్ అంటే సుమారు 31.1035 గ్రాములు. ప్రపంచ బులియన్ ట్రేడింగ్లో ఇదే ప్రామాణిక యూనిట్. సాధారణ వస్తువులకు వాడే ఔన్స్ 28.35 గ్రాముల బరువు ఉంటుంది. ట్రేడర్లు త్వరిత లెక్కల కోసం సాధారణంగా 31.1 గ్రాములు ఉపయోగిస్తారు. ట్రాయ్ బరువు వాడకపోతే బంగారం విలువ తక్కువగా అంచనా పడే ప్రమాదం ఉంది. జనవరి 26న హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే స్వచ్ఛమైన బంగారమైన 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాముల ధర 1,60,250 కాగా, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,46,890 ఉంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ ధర 1,20,180 ఉంది. వెండి ధర కూడా ఆల్ టైమ్ హై ధరలోనే ఉంటుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 3,75,000గా ఉంది. తులం వెండి ధర సుమారు 3,750 వద్ద లభిస్తుంది. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, డాలర్ బలహీనత డిమాండ్ను బలపరిచాయి. యుఎస్ కరెన్సీకి సంబంధించిన ఒక కీలక సూచి మే నెల తర్వాత అతిపెద్ద వారపు పతనాన్ని నమోదు చేసింది. దీనివల్ల చాలా మంది కొనుగోలుదారులకు విలువైన లోహాలు చౌకగా మారాయి. సిల్వర్ కూడా కొత్త రికార్డుకు చేరిపోయింది. గత సెషన్లో ఇది ఔన్స్కు $100 దాటింది. గత 2 సంవత్సరాల్లో బంగారం ధర రెండింతలకు పైగా పెరగటం మార్కెట్లో భయాన్ని చూపించే సాధనంగా బులియన్ పాత్రను స్పష్టంగా చూపించింది. 1979 తర్వాత ఉత్తమ వార్షిక ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇది 15% కంటే ఎక్కువగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం డీబేస్మెంట్ ట్రేడ్ అని పిలిచే ధోరణి. ఇందులో పెట్టుబడిదారులు కరెన్సీలు, ట్రెజరీస్ నుంచి వెనక్కి తగ్గుతారు. గత వారం జపాన్ బాండ్ మార్కెట్లో జరిగిన భారీ అమ్మకాలు అధిక ఆర్థిక ఖర్చులను పెట్టుబడిదారులు తిరస్కరిస్తున్నారనే తాజా ఉదాహరణగా నిలిచాయి. ఇటీవలి వారాల్లో ట్రంప్ పరిపాలన తీసుకున్న చర్యలు కూడా మార్కెట్లను భయపెడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రపై దాడులు, గ్రీన్లాండ్ను విలీనం చేస్తామనే బెదిరింపులు, వెనిజువెలాతో సైనిక జోక్యం వంటి విషయాలు అనిశ్చితిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో ముందుకు సాగాలని చూసే పెట్టుబడిదారులకు బంగారం సురక్షిత ఆశ్రయంగా మరింత ఆకర్షణీయంగా మారింది. ఫస్ట్ ఈగల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజర్ మ్యాక్స్ బెల్మాంట్ మాట్లాడుతూ, బంగారం అనేది నమ్మకానికి విరుద్ధంగా కదిలే ఆస్తి.
అనుకోని ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలు, భౌగోళిక రాజకీయ ప్రమాదాల పెరుగుదల నుంచి రక్షణగా ఇది పనిచేస్తుంది అన్నారు. రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న ప్రజా అప్పు కూడా బంగారం ర్యాలీకి మరో ప్రధాన ఆధారంగా మారింది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణమే ప్రభుత్వాల ఆర్థిక స్థిరత్వానికి మార్గమవుతుందనే నమ్మకంతో కొంతమంది పెట్టుబడిదారులు కూడా కొనుగోలు శక్తిని కాపాడుకోవటానికి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చీఫ్ స్ట్రాటజిస్ట్ జాన్ రీడ్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల్లో దీర్ఘకాల అప్పు దిశపై ప్రజలు చాలా ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. డీబేస్మెంట్ అప్పు వాదనలు ఎక్కువగా కనిపిస్తున్న స్థలం ఫ్యామిలీ ఆఫీసుల దగ్గరే. వారు తక్షణ లాభాల కన్నా తరతరాల సంపద రక్షణకే ఆలోచిస్తున్నారు అన్నారు. ఈ డీబేస్మెంట్ ట్రేడ్ 2025 చివరిలో గరిష్ట స్థాయికి చేరింది. సిటాడెల్ సెక్యూరిటీస్ CEO కెన్ గ్రిఫిన్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ స్థాపకుడు రే డాలియో వంటి ప్రముఖ పెట్టుబడిదారులు బంగారం ధర పెరుగుదలని హెచ్చరిక సంకేతంగా పేర్కొంటున్నారు. US అధ్యక్షుడు ట్రంప్ తదుపరి ఫెడ్ చైర్ ఎంపికపై ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని చెప్పిన తర్వాత పెట్టుబడిదారులు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నారు. మరింత సాఫ్ట్ ధోరణి గల చైర్ వస్తే ఈ ఏడాది వడ్డీ రేట్లలో మరిన్ని కోతలు పడతాయనే అంచనాలు పెరుగుతున్నాయి. వడ్డీ ఇవ్వని బులియన్కు ఇది అనుకూల అంశం. ఇప్పటికే 3 వరుస కోతలు జరిగాయి.